హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఎవరికన్నా చిటి తల్లి మేము ఒక కార్లో అయితే కూర్చున్నాము. ప్రసన్న మా చిట్టి తల్లి ముందు, మా కోడలు చరణ్య, మా వారు డ్రైవింగ్ చేస్తుండు. మా మరదలు ఇక్కడ మధ్యలో కూర్చుంది. మధ్యలో కూర్చోకపోతే కార్ మీద కూర్చుంటుందా? నేనైతే వీడియో తీస్తున్నా, నాకు తీసేవాళ్ళు లేరు. నేను సెల్ఫీలో నాకు మంచిగా ఉండదని నేను తీయను. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మా బాబు, మా చెల్లె, ఇంకో 2 కార్లు వస్తున్నాయి. మా తమ్ముడు గిట్ట వెనకాల వస్తుండ్రు వాళ్ళు. దిగేసరికి గంట వర్షం బాగా పడుతుంది. మా సైడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీ సైడ్ ఉందా వర్షము? లేదు ఫ్రెండ్. కానీ అక్కడ గుడికి వెళ్తే ఎట్లా ఉందో మా పరిస్థితి మాకే తెలియదు. ఆ దేవుడు కరుణిస్తాడో మరి బాధ పెట్టిస్తాడో ఏడిపిస్తాడో. అక్కడికి వెళ్ళినాక రీల్స్ చేద్దాం అనుకున్నాం. మేము టెంపుల్ అంతా తిరుగుదాం అనుకున్నాము. ఆడుకుందాం పాడుకుందాం అనుకుంటే ఈ వర్షం ఒకటి ఇంటి దగ్గర నుంచి మేము మధ్యలోకి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు వర్షమే ఉంది. ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది. లోపల అయితే రానియరు, గుడి ముందనుకుంటా. అది కనిపించాలి. ఇప్పుడు టైం 6 అవుతుంది. మనం ఇంకా 6 ఇప్పుడు 6 అవుతుందంటే 7 వరకు అక్కడికి వెళ్తాం. ఇంకా గంట ఏం కాదు, ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. వచ్చేసినాం. స్వర్ణగిరి టెంపుల్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతామంట. ఇంకా ఇప్పుడు యాదగిరి రోడే కానీ మధ్యలో ఎక్కడ దిగాలి ఏం లేదు, నేను చెప్తాను. 9 వరకే క్లోజ్ అంటగా గుడి. ఇప్పుడు 2 అవర్స్ ఉంటాం మేము అక్కడ. ఎంతసేపు చెరువు, భువనగిరి చెరువు ఇది. బీబీ నగర్ చెరువు అట. దిలో చాలేదా కార్ ధచ్కా మారి లారే. ఎట్లా బండి అనుకున్నావా? ఇది మట్టి రోడ్ అనుకున్నావా? టోల్ ప్లాజా. టోల్ ప్లాజా అంటే పైసలు కట్టి మనం ఈ రోడ్ మీద నడుస్తున్నాం. మరి రోడ్ తగ్గట్టు నడపట్లే. మరి నువ్వు రోడ్ తగ్గట్టు నడిపేది ఏం లేదు. ఇంత గుంత చూసుకొని నడుపు. దేకంచలా అన్ని రాసి ఉన్నాయి, బోర్డు మీద రాసి ఉన్నాయా? బండి ఈ రోడ్డు మీద బండి ఖరాబ్ అయినా వాళ్ళు వచ్చి 5 లీటర్ డీజిల్ ఫ్రీ ఇస్తారు. అవునా? కార్ఖానా కూడా తీసుకోపోయి ఆడ పెడతారు నీ కార్కి. అమ్మా, ఇది ఏందనుకున్నావు? బానే ఉంది బెనిఫిట్. నీకే తెలుసా? లోకానికి ఎవరికన్నా తెలుసా? తెలుసు కానీ యూటిలైజ్ చేసుకోరు. టోల్ గేట్ దగ్గర అయితే ఆపినాం. నీ వల్ల పాపకు వచ్చేస్తుంది సర్ది. బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ కాలంలో. అమ్మో, పడుకొని లేచింది. 2 జుట్లు వేసుకుంది, 2 పిలకలు. కానీ పిలకల్లో ముద్దుగుంది, ముద్దుగుంది. పొద్దున్నే స్కూల్కి వెళ్తుంది కదా, మరి పొద్దున్నే స్కూల్కి వెళ్తుంది. తీసుకోలేదు. లిప్స్టిక్ కోసం మొక్కజొన్న కంకిలు తిన్నట్లేదు. ఉన్నా లేకపోయినా ఓన్లీ ఒక్క లిప్స్టిక్ చాలు నాకు. మేకప్ ఇప్పుడు కామెంట్లు ఏం చెప్తారు తెలుసా? మేకప్ ఉన్నా లేకున్నా మేకప్ ఉండాలి కానీ లిప్స్టిక్ వద్దక్క అంటారు. ఎందుకంటే మేకప్ వేసుకుంటే స్కిన్ ఖరాబ్ అవుతుంది. ఓన్లీ లిప్స్టిక్ చాలు. లిప్స్టిక్ కూడా తింటున్నావు అట్లయితే. సన్ స్క్రీన్, ఫౌండేషన్ అంతే. ఫౌండేషన్ కూడా వేసేసారు. స్వర్ణగిరి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మీకు గుడి కనిపిస్తుందా? ఇక్కడ దిగాలి. చెట్లు అడ్డం వచ్చినాయి. చెట్లు లోపల గుడి కనిపిస్తుంది. నైట్ అయితే స్వర్ణగిరి ఓహో కనిపించట్లేదే. స్వర్ణగిరి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడిది ఫ్రెండ్స్. బోర్డు నువ్వుది ఫ్రెండ్స్, నాకు కనిపిస్తలేదు ఫ్రెండ్స్ ముందల. అది తీసుకుంటా ఆడికి తిరువల రాసి
ఏమొద్దు. ఇటు గడ్డెక్కినాక కనిపిస్తాను ఇక్కడ సైడ్ రోడ్ అదే గడ్డ మొత్తం ఎక్కినా కూడా కనిపిస్తాను. కొత్తగా చేసినట్టు డాడీ అవునవునవును. లెఫ్ట్ సైడ్ కి స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపిస్తలేదు అసలే. మనకేమో దగ్గర కనిపిస్తుంది, ఫోన్లో అయితే వీడియో తీస్తుంటే దూరం ఉన్నట్టు కనిపిస్తుంది. 0.5 అది మమ్మీ అదే ఉంది. అవునవును, స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మేము నిద్దిస్తాగు నేను. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శనివారం ఉదయం 9 గంటలకు టెంపుల్ లోపలికి వెళ్ళాలనుకుంటే టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ కార్ ఆపి టికెట్స్ అయితే తీసుకుంటున్నాం మేము. ఇక్కడ ఉండడానికైతే కొత్తగా రూమ్స్ కడుతున్నారు, ఇంకా కాలేదు కంప్లీట్గా. ఇంకో 1 year పడతట్టుంది ఇక్కడ కంప్లీట్ కానీకి, వచ్చే భక్తులకైతే కొత్తగా. దిగండి, స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం. రాకి దిగండి. మా చిట్టి తల్లి ఇక్కడ రా, ముందుకు రా, మెల్లగా దిగు. చెప్పులేవమ్మా. అదే వెనక నుంచి తీస్తున్నా. రాకి దిగు ప్రసన్న. అమ్మ దిగి వైర్లలో నిలబడ్డారు మీరు. ముందుకు రారి, అక్కడ స్తంభం ఉంది, అన్ని కరెంటు వైర్లను నిలిచి ఉన్నారు. కార్లకి వెళ్ళి దిగుతుంది మా అమ్మాయి. ఫేస్ రివీల్ అవుతుంది, ఫేస్ అటు పెట్టు. ఇక వచ్చేసినాము. ఇక్కడైతే చెప్పులు వేసుకోరాదమ్మా నువ్వు. వేసుకుంది, తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పులు తీసిపోదాము. లైట్లు వేసిండ్రు, ఎంత బాగుందో ఇక్కడైతే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు. ఈరోజు అయితే పబ్లిక్ ఎక్కువనే ఉన్నారు. ఏ అమ్మా కార్ వస్తుంది, ఇటు రండి, కార్ వస్తుంది. సంకట రోజు ఏంటి చెప్పురాకి? సంకట చతుర్దశి రోజు, సంకటహర చతుర్దశి రోజు. అంటే ఏదైనా సరే మనకు బాధలు ఉన్నాయేమో వినాయకుడికి మొక్కుకుంటే పోతుంది అని అర్థం. అందుకే చాలా మంది గుడికి వచ్చి పబ్లిక్ ఎక్కువనే ఉన్నారు ఈరోజు. ఫ్రైడే ఈరోజు. మేము ఫ్రైడే సాయంత్రం వచ్చినాం గుడికి, స్వర్ణగిరి టెంపుల్కి అయితే. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి తీసా నీ డిక్కీలైనా పెట్టుకోవాలి కదా. నువ్వు ఏడుంటే ఆడు ఉండాలి. మా బాబు పండు ఏది కలిపిలేదురా, ఏడుండిపోయింది ఆమె. అదొక్క కారు, ఇదొక్క కారు. మ్యాచింగ్ రాకి వీరిద్దరు అప్పటి నుంచి అబ్జర్వ్ చేయలే నేను. వీళ్ళిద్దరు మ్యాచింగ్ వేసుకొచ్చిర్రు. సూపర్ ఉన్నారు. నువ్వెవరు మ్యాచింగ్ రా? వాంటగా నా మ్యాచింగ్. నువ్వు లడ్డు మ్యాచింగ్. ముగ్గురు మ్యాచెల్లే దిగింది. ఈమెవరు గుర్తుపట్టిరా? మా తమ్ముడు దిగుతుండు. మా చిట్టి తల్లి అయితే టెంపుల్ అయితే పైన
బాగా అనిపిస్తుంది. జాగ్రత్త, జారారు. కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం గుడి లోపలికి వెళ్ళడానికి. మా వాళ్ళందరూ లైన్గా కడుక్కుంటున్నారు. జాగ్రత్త, మెల్లగా బాబోయ్. దేవుడి పాదాలు, విష్ణు పాదాలు. దోకరా ఫస్ట్ ఇక్కడ దేవుడి పాదాల్లో పట్టుకొని పాదాలకు నమస్కారం. నమో పైన గోపురాలు. పదరాకి పద, వెళ్ళండి. ఇక్కడ దశావతారాలు కనిపిస్తున్నాయి నీకు, నువ్వు వీడియో తీస్తున్నావా? అవునవునవును. అక్కడ ఫస్ట్ ఏ అవతారం? మత్స్య అవతారం, కూర్మ అవతారం సెకండరీ. అన్ని అవతారాలు చూపించుకుంటే పోదామా? ఇదే అవతారం రాకి, వరహ అవతారం. కింద బోర్డు చూపిస్తే అయిపోతుంది. చెప్పు రాకి. నరసింహ అవతారం 4వ అవతారం. ఇప్పుడు 9వ తారీఖు శ్రీ వామన అవతారం. వామన అవతారం. ఏ అవతారం? పరశురామ అవతారం. పరశురామ అవతారం. శ్రీరామ అవతారం. ఏ అవతారం? దశావతారాలు పరశురాముడు అవతారం. బలరామ అవతారం. పరశురాముడు కాదు, బలరామ అవతారం. మంచి చూడు, నువ్వు ఎక్కడ టెన్షన్ తీసుకుంటా. అది అనుకున్నా. ఇక్కడ బలరామ అవతారం. నా పేరు కూడా ఉంది. ఇక్కడే అవతారం కృష్ణ అవతారం. కృష్ణ అవతారం దగ్గర రాధ కూర్చుంది. కనిపెట్టండి ఫ్రెండ్స్. రాఖీ ఇక్కడ చూడే రాఖీ. మా మొక్కు లేదు. కల్కి అవతారం. మొక్కు మొక్కు ఏ మొక్కవే అమ్మా. వావ్. సాయంత్రం టైంలో అయితే గుడి లోపల చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. గుడి గోపురాలు కూడా చూడండి ఫ్రెండ్స్, లైట్లతో ఎంత అందంగా కలకలలాడుతుందో గుడి. చూడ ముచ్చటగా ఉంది. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. మేము సాయంత్రం టైమే వచ్చాము ఫ్రైడే రోజు. ఏం చేస్తారు? వర్షం కూడా వస్తుంది ఇక్కడే. వర్షానికి తడుస్తున్నారు. గరుడ దేవుడు, విష్ణుమూర్తి వాహనం, ఆళ్వార్ ఆళ్వార్, గరుడ ఏందే గరుడాత్మంతుడా, గరుడ. అవును, గరుడాత్మంతుడు ఏదో ఉంటది కదా. చూడు చెప్పుటది ఏమైంది? ఆడపోయి ఆడి
దర్శనం అయిపోయింది. దర్శనం మంచిగా స్వామివారి దర్శనం జల్దీ అయిపోయింది. సెల్ ఫోన్లు అయితే లోపలికైతే రానియరు. మాత్రం అద్భుతంగా ఉంది. సెల్ ఫోన్ అయితే లోపల తీసుకురానియరు. అయితే సెల్ ఫోన్ అయితే మేము బయట పెట్టేసి పోయినాము. అయితే ఇప్పుడైతే బయటికి వచ్చి సెల్ ఫోన్లు అయితే తీసుకున్నాం అందరము. సరే పదండి ఇక వెళ్దాం. అయితే అద్భుతంగా పడతానే ఉంది చినుకులు చినుకులు. ఇక్కడైతే అద్భుతం. అటు ఇటు ఏనుగులు. పైన ఏంట్రా అతి కృష్ణుడా? ఇక్కడ ఇటు బాగుంది. వీడియోనే నాలుగుపురం పైన దేవుడు ఉన్నాడు కదా. చుట్టూ తిప్పుకోరా. వర్షం వస్తుంది కదా, జాగ్రత్త కలిపారు. కృష్ణమూర్తి ఆదిశేషు మీద పవళించి దర్శనమిస్తున్నారు. వాటర్లో అయితే కృష్ణమూర్తి ఇలా పడుకో. అయ్యో వస్తారేమో, వాళ్ళు ఎటో పోయినట్టుంది. వస్తారు ఇప్పుడు. పాప ఫేస్ రివీల్ అవుతుంది. అయ్యయ్యో ఇంకా ఫేస్ రివీల్ కావడానికి టైం పడుతుంది. తు కాలే. ఎవరో బ్యాగ్ మర్చిపోయారు పాపం. ఇక్కడ మర్చిపోయారు, ఇక్కడ పెట్టిపోయారు. మీరేనా? అయ్యా అవో లేగే బాలేగే బ్యాగ్. నైట్లో అయితే లైట్స్ సిటీ మొత్తం కనిపిస్తుంది. కూడా పెట్టుకోరా అన్ని యూట్యూబేనా? మమ్మీ డాడీ కుదలేదు, ఏమైతుందో చూసలేరు. ఆమె ఫేస్ ఒకటి వస్తుంది. ఇప్పుడైతే మా దర్శనం కూడా అయిపోయింది. చిట్టుతల్లి ఫేస్ రివీల్ కూడా పాలపట్టి ఒకటి పోయింది, ఒకటి ఆగింది. అది ఇదే రోజు పెట్టినాం మేము. ఫేస్ రివీల్ రోజు కాలపట్టిలు పెడితే ఒకటి పోయింది. మా కోడలు ఎత్తకడానికి వెళ్ళింది. అది దొరకదా చూడాలి ఇక ఇప్పుడు. శైని ఏమైంది? దారి తప్పిపోయినాం కదా మనం. మేము స్వర్ణగిరి వెళ్ళినాం ఫ్రెండ్స్. మేము చూసి భయపడకండి, నాకు గొంతుమైంది, జలుబైంది. దారి తప్పిపోయినాము. మాకైతే మా అబ్బాయి వాళ్ళు, మా చెల్లె వాళ్ళు, మా ప్రసన్న మా అమ్మాయి అయితే వేరే కార్లో కూర్చున్నారు. నేను మ్యాప్ చూస్తున్నా. పాప పట్టుకుంది, పాప బజ్జుంది. ఇంకా మా మరదలు, నేను, మా వారే ఉన్నాము. మా వారు డ్రైవింగ్ చేసినాం. దారి తప్పిపోయినాము. చీకటి అయిపోయింది. మ్యాప్ పెట్టుకున్నాం ఇంకా. కానీ భయం వేస్తుంది ఇంకా మాకైతే ఇక్కడ. అంటే చీకటి ఉంది కదా, దారి తప్పినాము. మ్యాప్ పెట్టుకున్నాము కానీ లేట్ అవుతుందేమో. ఇంకా అడవి నుంచి తీసుకోబోతుంది మ్యాప్ అయితే. గూగుల్ మ్యాప్ అయితే అడవిల నుంచి తీసుకోబోతుంది ఎప్పుడైనా. వర్షం కూడా అట్లే ఉంది ఈ రోజు అయితే. పాపం మా చిట్టి తల్లి గొలుసు ఒకటి పోయింది. ఏం కాదు,
నేను చెప్తాను. చెప్పు. నా వీడియోలో చెప్తాను. సరే చెప్పు. పాప కూడా నా గొంతు పోయింది. నేను అంటే అన్నం బెల్జియం నుంచి స్వీట్స్ చాక్లెట్స్ తెచ్చింది కదా, అవి చాలా ప్యూర్ చాక్లెట్స్ ఉన్నాయి. అవి తినేసరికి ఇంకా గొంతు నొప్పి అయింది, స్టార్ట్ అయింది. అట్లానే జలుబు కూడా. ఫుల్ వర్షం పడుతుంది అసలు. అక్కడ ఇక్కడ నేను చెప్తుంటే ఇక్కడ బ్లాగ్ తీస్తుంది మా అత్తమ్మ. అయితే ఫస్ట్ ఏంటంటే మా మరదలు నేనైతే కార్లో వెనకాల కూర్చున్నాం ఇద్దరమే, కానీ దయ్యాలాగైతే కనిపిస్తున్నాం. దయ్యాలని కామెంట్లు అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఆగండి ఇగో ఇటు సైడ్ అనుకుంటా బాబా, ఇగో ఇది అనుకుంటా. ఇగో ఇక్కడ రోడ్ ఉందా? ఉంది అట్లానే ఇట్లానే లెఫ్ట్ అంట, ఇటే అనుకుంటా. గట్కేశ్వరం. కూర్చోండి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే 10 అవుతుంటాయేమో. మా వాళ్ళు అయితే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ బిర్యానీ కూడా తినేస్తున్నారంట. మేమైతే ఇంకా మధ్యలోనే ఉన్నాం. ఇంకా దృఢమైన అడవి అయితే ఉంది. ఈ అడవి నుంచి అయితే మేము భయం అవుతుంది మాకు. నలుగురమే ఉన్నాం కదా, భయంతో వెనకాల వణుకుడు గుర్తుంది మాకు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాటా, సీ యూ, బై బై. స్వర్ణగిరి టెంపుల్, మా చిట్టి తల్లి ఫేస్ రివీల్.